వేదికపై ఉన్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన మిత్రులకందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు భారత్ బచావో సంస్థ జరుపుతున్నటువంటి ఈ సదస్సులో మరి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మరి మేధావి వర్గం ఉంది. ఒరిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుండి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. చాలా విషయాలు ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బస్తర్ జిల్లా, నాటి బస్తర్ జిల్లా, ఇప్పుడు అది 5 జిల్లాలుగా విభజించబడ్డది. ఇప్పుడు నాటి బస్తర్ జిల్లా మనకందరికీ తెలుసు, కేరళ రాష్ట్రంతో సమానంగా ఉండే విస్తీర్ణం లోపట ఆనాటి బస్తర్ జిల్లా ఇప్పుడు 5 జిల్లాలుగా అది విభజించబడ్డది. మరి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలపైన ముఖ్యంగా ప్రభుత్వాలు అది ఏ పార్టీ పరిపాలన చేసేటప్పటికి కూడా ఆ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, పెట్టినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా సోదరిమణి సోనియా గారు చాలా సవివరంగా మనకు వివరించారు. హిందీ భాషలో మాట్లాడినప్పుడు కూడా మనమందరం కూడా దాదాపు వారి ప్రసంగంలో ఎక్కువ శాతం మనకు అర్థమైంది. చాలా సులభంగా వారు చెప్పగలిగారు, మనకు అర్థమైంది. ఇవన్నీ చూస్తే మన ప్రాంతం, తెలంగాణ ప్రాంతం దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం మన దగ్గర జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మరి గుర్తుకొస్తున్నాయి. నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను. ఒక కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా ఆనాడు నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా